హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 19 నెలల కాలమైంది. అయితే యాక్చువల్లీ ఈ యొక్క మార్చిలో 2026 ఫిబ్రవరి మార్చిలో స్థానిక సంస్థల ఎలక్షన్కు వెళ్ళబోతుందని అందరూ భావించారు. అయితే ఏప్రిల్ 2 వరకు స్థానిక సంస్థల ఎలక్షన్ టైం గడువు ఉంది. అయితే యాక్చువల్లీగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా తయారు చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి బలగాలను, వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను కూడా తీసుకురమ్మని ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినట్లు, అలాగే వారికి ఆర్డర్స్ కూడా పాస్ చేసినట్లు మనకు సమాచారం ఉంది. అలాగే దీని మీద ప్రభుత్వం ఎందుకు స్లోగా ఉంది అని అంటే ఖచ్చితంగా ఏదైతే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని చట్టాలు చేయబడడం జరిగింది. కొన్ని మున్సిపాలిటీలను, గ్రామాలను, అలాగే కొన్ని కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే చట్టాలు చేశారో వాటిని మరలా మార్చాలని టైం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ 200 వినతులు కూటమి ప్రభుత్వానికి ఏదైతే ఎమ్మెల్యేలు, మంత్రులు అర్జీలు అప్లై చేశారంట. అసలు ఆ అర్జీలు ఏంటి అని చూస్తే వివిధ మున్సిపాలిటీలో ఉన్న గ్రామాలను పునర్వ్యవస్థీకరించాలని, అలాగే కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ కలపాలని, కొన్ని వార్డులు విభజించాలని, అలాగే వార్డులను కూడా పెంచాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారంట. అలాగే ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు జరిగే విధంగా ఉంది అని అంటే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జూన్ లేదా జూలైలో 2026 జూన్ లేదా జూలైలో ఇవి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధంగా ఉందని బ్యాలెట్ బాక్సులతో జరపడానికి. అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఇప్పటి వరకు దాదాపు 50% కంటే పైగా మా మీద నమ్మకం ఉందని చంద్రబాబు నాయుడు గారు వారి డబ్బా వారు కొట్టుకుంటున్నారు. అది నిజమా కాదా అనేది స్థానిక సంస్థల ఎలక్షన్లో అది బయటపడుతుంది ఖచ్చితంగా. ఏదైతే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకపక్షంగా నామినేషన్ వేయడానికి కూడా కూటమి నాయకులు భయపడ్డారు. అదే విధంగా చేస్తుందా, లేకపోతే సామరస్యంగా ప్రజాస్వామ్యయుతంగా ఈ ఎలక్షన్ జరిపిస్తుందా? ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిపిస్తేనే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంటుంది. అలాగే ఏదైతే సూపర్ 6లోని కొన్ని పథకాలు మిగిలిపోయాయో అవి కూడా అమలు చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్కు వెళ్ళాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం ఈ 2 మ్యాండేటరీగా ఖచ్చితంగా 2029 ఎలక్షన్కు కూడా సిద్ధమవుతున్నట్లు మనకు స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ని వన్ సైడ్గా చేయడానికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పక్క వ్యూహంతో ముందుకెళ్తుందని, అలాగే ఏదైతే ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వచ్చిన వినతుల అర్జీలను కూడా ఏదైతే 200కు పైగా అర్జీలు వచ్చాయో వాటన్నిటిని పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే చూడాలి రాబోయే రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ మీద ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత బయటపడుతుందా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు తీర్పిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.